తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ అవుతుందని చెప్పి పదే పదే రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్లో ఉన్న మంత్రులు దేశంలో రోల్ మోడల్ అని చెప్పి ఈరోజు తెలంగాణ పరువు తీసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మనం ఇటీవల జరిగిన గోదావరి మన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనే దాని మీద కూడా భారతదేశంలో పెద్ద చర్చ కూడా జరిగింది. గత ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ కూడా పక్కన పెట్టేసి కొత్త నిబంధన పట్టుకొచ్చి 9 మీటర్లు ఉన్న బఫర్ జోను తర్వాత ఎఫ్టీ లెవెల్ దాన్ని ఇప్పుడు మొత్తం సడలించి ఎవరైతే చాలా రోజుల నుంచి ఈ యొక్క గాంధీ సరోవర్ ప్రాజెక్టును మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారికి ఏం జవాబు చెప్తారని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంటే పర్మిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళను పక్కన పెట్టేసి వాళ్ళ బిల్డింగ్లను మొత్తం అంటే పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కడతారని చెప్పి ఏదో పూటకు హామీలు ఏదైతే గ్యారంటీలు ఏదైతే ఇచ్చినారో అట్లనే మాకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రావడం కూడా జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చాలా క్లియర్గా చెప్పినారు, ఈ యొక్క ప్రభుత్వం గడ్డపార ప్రభుత్వం అని చెప్పి. రేవంత్ రెడ్డి గారు గడ్డపార పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకుంటూ మరి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా సోషల్ మీడియా టీం కూడా ఒక మంచి క్యారికేచర్ ఈరోజు ముందు ఇవ్వమని చెప్పి కూడా మాకు ఇచ్చినారు. గడ్డపార ప్రభుత్వం గడ్డపార పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇవాళ పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత